ఏ ఊరన్నా ఇది? అనుమలేదు. అనుమలేడు. మామూలుగా ఈ ఊర్లో ఎక్కువ ఏది వేస్తారన్న? ఎక్కువ పొగాకు వేస్తారా, మొక్కజొన్న, మిరపన? ఈడైతే ఇప్పుడు ప్రపోజల్ మొత్తం పొగాకే. పొగాకే. ఓకే. మిరప ఎక్కువ ఏది వేస్తారన్న ఇట? ఈడ మామూలుగా అయితే మనమని సమస్యలు కాదు. మిరప నాటే వాళ్ళు ఉండరు, ఎవరు ఒకటే ఎక్కువ ఏం లేదు. ఎవరు బుద్ధి కాడికి వాళ్ళు వేసుకుంటుంటారు. ఎన్ని ఎకరాలు వేస్తారు? 116 ఎక్కువ ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ ఊర్లో? ఈడ మొత్తం పైన ఒక 100 ఎకరం వేస్తారు. ఒక 100 ఎకరం. పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఎక్కువ వేసింటారు, పోయిన సంవత్సరం ఎక్కువ వేసింటారు? అంత ముందు సంవత్సరం ఎక్కువ. ఎన్ని ఎకరాలు వేసిండొచ్చు? 2 దాకా ఉంటాయి. 200. ఈ సంవత్సరం 100 తగ్గింది, 100 వేసిండ్రు. ఈ సంవత్సరం ఎంత వేయచ్చు అంచనా? అంచనా చెప్పలేము. ఎంత వేసి కూడా 50 వేయొచ్చు, తల ఎకరం అనుకుంటారు, మానుకుంటారు, చెప్పలేము. ఇది నిరుడు కాయలే అమ్మలే కాయల విషయం మూసుకో. ఎంత నాటుతున్నా నాటుకుంటున్నా మానుకుంటారా? ఉన్న మాట చెప్పేది నీకెందుకంత? ఇప్పుడు ఏమేమి నాటుతారు? నాటకూడదనే నేను వీడియో చేసేది. అది ఇప్పుడు పోయిన సంవత్సరం నీ ఉండే వేసిన పెద్ద ఎన్ని ఉండే? ఏమే రేట్ ఉండే? 50 టికెట్లు ఉన్నాయి. అందరు ఉంటాయి. జమీనా 116 పోయిన సంవత్సరం ఆగిండాయి. ఈ ఏడు పెట్టినాము. నాటకపోయినా కానీ తలా నాటేవాడు ఎకరం ఖచ్చితంగా. నా ఉద్దేశం ఏంటంటే నీ ఏసీలో ఉండయి ఉన్నాయి. ఈ సంవత్సరం అసలు కదన్నా, నేనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం నలుగురే అనుకో. ఈ సంవత్సరం మీరు మిరప వేసిండ్రు, అంతకుముందు 2 సంవత్సరాలు వేసి 2 సంవత్సరాలు ఏసీలో ఉండే ఆల్రెడీ. మనం ప్రతి సంవత్సరం వేస్తా పోతా ఉన్నాం అనుకో. వేస్తా పోతుంటే రేట్ వస్తుందా? రాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు పోయిన సంవత్సరం 200, అంతకుముందు సంవత్సరం 200, ఈ సంవత్సరం 100, ఈ సంవత్సరం 50, 30, 20 వచ్చిందనుకో, మనమే తగ్గిందనుకో, విస్తీర్ణం తగ్గిందనుకో, కొంచెం మన ఏసీలో ఉండే సరుకు కూడా డిమాండ్ వస్తుంది. ఆల్రెడీ ఆడ సరుకు పెట్టుకొని మళ్ళీ మనం పైరు వేస్తా ఉంటే మనం అనుకున్నట్టే మిగతా రైతు కూడా అనుకుంటాడుగా. తిన్నోడే ఊరుకున్నాడు కదా. అదేనా నేనేది నాటకుండా, నేనే పూర్తిగా నాటొద్దన్నా. నేను 10 ఎకరాలు వేసుకునే మనిషి ఎకరా, 2 ఎకరాలు, అర్ధ ఎకరా. ఆ సిచ్యువేషన్కి వస్తే రైతు బాగుపడతాడు. పెట్టుకున్న నువ్వైనా బాగుపడతావు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు. రైతు బాగుంటేనే ఆటో వాడైనా, మందుల కొట్టుడైనా, ఇత్తనాల కొట్టుడైనా, ఎరువుల కొట్టుడైనా, ఇంకా ముఠావాని కానీ ప్రతి ఒక్కరు బతకాలంటే ఖచ్చితంగా రైతు బాగుండాలి. రైతు బాగలేదనుకో, నువ్వు ఏం చేసినా నేనేం చేసినా సెట్ కాదు. ఇప్పుడు ప్రతి రియల్ ఎస్టేట్ చూడు ఎంత డౌన్ అయిందో. ఎందుకంటే రైతు కాడ డబ్బులు ఉంటే పోయి మందులు కొట్టడానికి ఇచ్చడు, లేదంటే మందులు కొట్టిన తర్వాత ఇత్తనాలు కొట్టడానికి డబ్బులు పోతే అవన్నీ రౌండ్ అప్ అవుతాయి. ఆల్రెడీ మీ స్టాక్ డబ్బులు ఉన్నాయి. రైతుకు మిరపదేగైంది. పొగాకు నెక్స్ట్ పొగాకు గురించి మాట్లాడదాం. ఇప్పుడు పొగాకు మీ ఊర్లో నాకు తెలిసినంత వరకు పూర్ణ నా క్లాస్మేట్, దగ్గర మీ ఊర్లో వేస్తూనే ఉండరు. కాదు. ఎన్ని ఎకరాలు వేస్తారు? 5 ఎకరాలు నాటినాము. 5 ఎకరాలు నాటి 70 గట్టాలు 70 గట్టాలు ఆగినాయి. దాంట్లో రాజకీయం జరుగుతున్నది. అవులే, వాని ఒకరి ఎత్తి ఒకరి ఎత్తకుండా రకరకాల జరుగుతా రాజకీయం జరుగుతుంది. ఉన్న వాళ్ళు మందాయి సత్సారం 70 గట్టాలు ఉన్నాయి. అమ్మాయి ఆడకూతురి నాయమి ఏం చేద్దాం? నాయ 40 ఉండయి, తొక్కినాయి. ఇంకా 20 ఉండయి. మేమేం దానికి మందాయి సావాలి జనాలు. ఎవడు తిప్పుకలేకపోతే సావాల్సిందే. ఇంకా ఏట్లో ఎవడికి దీన్ని పట్టించుకున్న ఆ ఉడుకులే లేరు. అంటే ఎందుకు నాటమంటారు? ఇంటి చుట్టూరు తిరిగి నేను వాస్తవంగా నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో దగ్గర ఒక 5 వీడియోలు చేసిన. నాది నర్సరీ అయినా సరే, నాది నర్సరీ మోటార్ దగ్గర యూట్యూబ్ ఛానల్లో నేను 3 వీడియోలు దగ్గర 5-6 వీడియోలు చేసిన. అలియన్స్ వంతో మాట్లాడినా, ఐటీస్ వంతో మాట్లాడినా, జీపీఐతో మాట్లాడినా, ముగ్గురుతో మాట్లాడుతూ ఏమన్నా ఎంత వేసినా మేము కొంటాం. దేవలంకాన్ని కూర్చొని చెప్పాడు. నేననేది మీరు దేవలంకాడ కదా, నా దగ్గర రికార్డు పూర్వకంగా కూడా ఉన్నాయి. జీపీఐ కిరణ్ సార్తో మాట్లాడినా, ఐటీసీ పేరు తెలియదు, అలియన్స్ అని ఇంకొక మనిషి రంగస్వామి ఏదో పేరు అతన్ని, ముళ్ళపాడ ఏదో ఊరు, అలియన్స్. వాళ్ళు ఎన్ని ఎకరాలైనా నాటండి, మేము అమ్మిస్తాం. ఇబ్బంది పడాల్సిన పనిలే. 3 సంవత్సరాలు ఫుల్ ఆర్డర్ ఉంది. నిమిషం పెద్ద ఫుల్ ఆర్డర్ ఉంది, ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పిన రోజులు చెప్తే నేను కూడా నాది నర్సరీ అయినా సరే మిరప వేయొద్దు, విపరీతంగా నాటుతా ఉన్నారు. ఎందుకంటే మనకు అవగాహన. నేను ఎందుకంటే కర్ణాటక, వరంగల్, ఖమ్మం, మన గుంటూరు మార్కెట్ల గురించి డైలీ వీడియోలు చెప్తా ఉంటాను అన్నమాట. మార్కెట్ల గురించి మనకు పరిస్థితి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఎందుకంటే రైతులు ఇప్పుడు నేను బ్యాడిగి మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు రకరకాల చెప్తా ఉంటారు. ఎందుకంటే కర్నూలు, అనంతపురము ఒకప్పుడు
అనంతపురంలో మెట్ట ప్రాంతం ఓన్లీ చెనక్కాయ వేసుకుని పండించుకునేటోళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఏంటంటే విపరీతంగా డబ్బి కడ్డి 2043 ప్రతి వెరైటీ వాళ్ళ దగ్గర పండని వెరైటీ లేదు. విపరీతంగా బ్యాడికి కానీ హుబ్లీ కానీ గుంటూరుకు కానీ ప్రతి మార్కెట్కి వాళ్ళే అడ్డం. కొన్ని వందల ఎకరాలు కాలువలు వాళ్ళకు హంద్రిని రకరకాల కాలువలు వచ్చి విపరీతంగా పండిస్తా ఉన్నారు అనమాట. అందుకోసం మార్కెట్ తగ్గిందంటే కర్నూలు కూర్చే మనకు మార్కెట్ పోయింది. ఈ సైడ్ కాయరానంతా మనకు నీళ్లు లేవు, వాళ్ళకి వచ్చింది మనకి. ఇప్పుడు పొగాకు ఉంది ఆడబట్టి. ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా 10 ఎకరాలు వేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఎకరాకు 1,00,000 వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ కాదు. ఫ్రీగా 1,00,000 వస్తున్నాయంటే ఏదో మనం ఎక్కువ రిస్క్ చేయకుండా మందులు కొట్టేది లేదు, నీళ్లు కట్టేది లేదు, మామూలుగా కూలీలను పెట్టి మెయింటైన్ చేసేదే కదా అనే ఫీలింగ్. ఇప్పుడు అదనుకో మందులు తీసుకురావాలి, ఎంత రకరకాల సమస్య. అందుకోసం నా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం చాలా వరకు నేనేది 10 మందితో మాట్లాడిస్తే ఎక్కడైనా అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ టైంలో రావడం. అయితే నాకు నారు పంపించుకుంటే నాకు ఏ విధంగా వస్తారు. నేను పెట్టి 11 సంవత్సరాలు అయింది దగ్గర. మనకేం ఇబ్బంది ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే రైతు బాగుంటే అందరం బాగుంటాం అనే కాన్సెప్ట్ మంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు నాటాలి ఖచ్చితంగా అనుకుంటే ఎవరైనా ఇత్తనాలు ఉంటే నా దగ్గర ఈ సంవత్సరం పోపించుకున్న వాళ్ళకు ప్రతి సంవత్సరం 50 పైసలు తీసుకున్నాం, 60 పైసలు తీసుకున్నాం, పోయిన సంవత్సరం 40 పైసలు కూడా తీసుకున్నాం. కానీ ఈ సంవత్సరం ఎవరైనా పోపించుకునే ఉద్దేశం ఉంటే మన దగ్గర 30 పైసలతోనే పోషిస్తాం. ఎవరైనా కావాలనుకుంటే నా ఉద్దేశం అంతే, అంతకుమించి ఏం లేదు. ఎరువు కలితే నువ్వేం మొఖాన్ని అంటున్నా విషయం తప్పే ఉందిలే. ఏమన్నా బాధపడు, నాకు చూపించే ఒక వీరుగు పోయటం, మీరు ఒక వీరుగు పోయటం. ఒక డిస్ట్రిబ్యూటర్ అన్న మన దగ్గర 35 కేలు పంపించుకున్నాడు ఒక్కడే డిస్ట్రిబ్యూటర్. మనకి ఎందుకంటే పోయిన సంవత్సరం లేదు కదా, పోయిన సంవత్సరమే లేదు కదా, మన ఫీల్డ్ లేదు కదా, లేదు పోసినాం. మీరు పోసారు 35 కేలు ఆయన పోపించుకుని ఆయన అమ్ముకున్నాడు. ఇది AR 243 అని. రెడ్ స్టారా? అది కాదు, మన కాడ పోపించింది అయితే ఇది ఒక్కటే. పోయిన సంవత్సరం లేదు కదా, పోయిన సంవత్సరం లేదు. దీనికోసం చాలా ట్రై చేసి ఇస్తారన్నారు. అవులే, ఈ సంవత్సరం కావాలంటే చెప్పు, నా విజిటింగ్ కార్డు కూడా ఇస్తాను నీకు. పెద్దాను ఎవరైనా కావాల్సింటే ఇది పోయిన సంవత్సరం అన్న 35 నుంచి 40 క్వింటాలు వచ్చిందన్న. నీకు పూర్ణంగానికైనా లింక్ పంపిస్తా చూడండి. ఎక్సలెంట్. నేననేది ఏంటంటే ఎక్సలెంట్ వెరైటీ. నేను కూడా ఎందుకు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానంటే జయరాపురం ఇచ్చిన, ఎల్లుపల్లి ఇచ్చిన, అంబవరం ఇచ్చిన, ఆదోని ఇచ్చిన, విజయ్ కుమార్ నాడు 10 మందికి ఇచ్చిన. ఆ ఊర్లో 70% మన దగ్గర తీసుకోపోతారు కాబట్టి అందరికి ఇచ్చిన. మళ్ళీ వాళ్ళకి ఇళ్ళకైనా కాదు, 10,000 నాటండి అన్న, అందరూ బాగుందన్నారు. పక్కన గోతారంలో కూడా మా అన్న ఇచ్చిండు 35 కేలు. నా నర్సరీలోనే పడుతుంది కదా 70 లక్షల మొక్క. అనేది ఆ కృతజ్ఞత. ఇప్పుడు ఫీల్డ్ పెట్టిండన్న 3000 మందితో ఫీల్డ్ పెట్టిండు. అటు డ్రోన్ విజువల్స్, ఆ తోట చూసి ఎనికి రావద్దు కదా, చిన్న తోట. ఎక్సలెంట్ వెరైటీ. అయితే చూడ్డానికి చిల్లో పని చెప్పి రావాలి. చూడ్డానికి అయితే మాత్రం 30 నుంచి 40 క్వింటాలు వస్తుంది అన్న. 30 నుంచి 40 క్వింటాలు. 40 క్వింటాలు లిటరేచర్ ఉందా మీ దగ్గర? చూపిస్తా. ఇప్పుడు మరి స్టెప్ బై స్టెప్ మొత్తం రైతుతో విజువల్స్ ఇచ్చారా మా దగ్గర? ఏది లిటరేచర్ ఈ 15 days కి మంది కొట్టు, 15 days 20 days అవి కూడా ఉన్నాయి మన దగ్గర. అది ఎక్కడ ఉంది రాసినట్ట? అదే లిస్ట్ పేపర్ మీద కదా. నేను రైతుతో జస్ట్ ఇంటర్వ్యూ చేసిన, ఆయన మాట్లాడా పలానా స్టేజ్ లో. 3,000 మందితో పెట్టిన అన్న ఫీల్డ్. అక్కడ దగ్గర ఒక 1000 కేజీలు అమ్మింటాడు ఈ మధ్య కాలంలోనే. జమీనా 116 వచ్చినప్పుడు నమ్మోపు నేను ప్రతి సంవత్సరం 10-12 కేలు పోస్తాను జమునా 116. అంటే మేము ఆ సంవత్సరం ఆడ స్టార్ట్ అయింది మందు, పునుసం మందు. ఆ ఏడే మాకు ఫస్ట్ టిప్పులు ఇచ్చిండు, 2వ టిప్ ఇచ్చిండు, 3వ టిప్ ఇచ్చిండు, 5వ టిప్పు తీసపమన్నాడు. ఆ మందు కొట్టినాక ఇంత దంపు వచ్చింది కాయ. అది ఆ మందు కొట్టినాక ఆ మందు మళ్ళసారి పోతే ముసుకుపోయింది. ఎన్ని ఎకరాకు 2.5 ఎకరం నాటితే నాకు దాదాపుగా 2.5 ఎకరాకు 100 క్వింటాల పైన. ఆ ఇత్తనం ఫెయిల్ అయినట్ట, మళ్ళీ ఏడు మేము సాగుదల ఫెయిల్ అయినట్ట. ఏదో ఒకటి వాతావరణ మార్పు కూడా ఉండొచ్చు. నేనేది ఇప్పుడు
ఇతనం మారదు. ఇతనం అదే జమీన్ ఈ రోజు ఈ సంవత్సరానికి కూడా అదే ఉంది కదా. మనం జమునా కూడా అది ఉంది. ఈ సంవత్సరం కూడా మనం ఇచ్చినాం కదా, ఎక్కడ కూడా తేడా పడలే. సైజ్ తగ్గింది.